Recording in progress. స్టార్ట్. లాస్ట్ క్లాస్లో ట్యాక్స్ బేసిస్ చెప్పుకున్నాము. ప్రోగ్రెసివ్ బేసిస్, ఏ బేసిస్లో ట్యాక్స్ సిస్టమ్ ఉంటుంది? ప్రోగ్రెసివ్ బేసిస్. ఓకే, రైట్. ప్రోగ్రెసివ్ బేసిస్లో ఉంటుంది. ప్రోగ్రెసివ్ బేసిస్ అంటే ఏంటి సార్ అంటే, ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటే ఆటోమేటిక్గా ట్యాక్స్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏది కూడా ఇంక్రీజ్ అవుతుందమ్మా? ట్యాక్స్ రేట్. అంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. జనరలీ సార్ ట్యాక్స్ రేట్ 10% అంటే ఇన్కమ్ పెరిగితే ట్యాక్స్ కూడా పెరుగుతుంది ఆబ్వియస్లీ. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ట్యాక్స్ రేట్ కూడా పెరుగుతుంది. సో నాకు తక్కువ ఇన్కమ్ ఉంటే నాకు 5% ట్యాక్స్ ఉంటుంది. సో 10 lakhs కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 30% ట్యాక్స్ రేట్ ఉంటుంది. స్లాబ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. దాన్నే ప్రోగ్రెసివ్ సిస్టమ్ అంటారు. దాని తర్వాత మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962 చెప్పుకున్నాం. డిఫరెన్స్ బిట్వీన్ యాక్ట్ అండ్ రూల్స్ చెప్పుకున్నాం. యాక్ట్లో ప్రొవిజన్ చెప్తారు, వెరాజ్ రూల్స్లో ఏం చెప్తారు సార్ అంటే, రూల్స్లో ప్రొవిజన్లో చెప్పిన వాటికి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఏవైతే ఉంటుందో ఆ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రొవిజన్. ఎగ్జాంపుల్, ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్కి అని చెప్పింది ఎక్కడ చెప్పారు? ట్యాక్స్ పే చేయాలని గవర్నమెంట్కి ఎక్కడ చెప్పారు? ఇక్కడ జనరల్గా ఏమవుతుంది సార్ అంటే, రివిజన్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను? రివిజన్. సో కొన్నిసార్లు ఏమవుతుంది సార్ అంటే, కొన్ని బ్యాచ్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఉంటాయి, డైలీ మమ్మల్ని తిట్టు, మాకు బుద్ధి లేదు అని బోర్డు వేసుకుని మరీ ఉంటారనమాట. ఆ బ్యాచ్ ఇది కాదని నేను అనుకుంటున్నాను. రివిజన్ టైంలో ఏం చేయాలి సార్ అంటే, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. నాకు మొహమాటం, నాకు సిగ్గు, నాకు భయం అంటే అవుట్ ఆఫ్ ది క్లాస్ అంటే గెట్ అవుట్ అంటాను. సింపుల్. వద్దు నీ ఫీజు వద్దు, అసలు ఏమొద్దు నీ అడ్మిషన్, పార్టిసిపేట్ చేస్తూ ఉండు, లేకపోతే లేదు. ఇట్లా మాట్లాడకూడదు, భయపడతారు ఫస్ట్లో, తర్వాత చూద్దాం. సరే, ఎనీవే, ఇంతకు నీకు పాయింట్ అర్థమైంది అనుకుంటా. ఇది రివిజను, పార్టిసిపేట్. నేను ఇదే ఫస్ట్ క్లాస్. సరే, నువ్వు లేట్గా వచ్చావు కాబట్టి సో ఫస్ట్ క్లాస్ ఇదే కాదు. రిజల్ట్స్ ముందు జాయిన్ అవ్వాల్సింది, రిజల్ట్స్ తర్వాత కూడా జాయిన్ అవ్వలేదు. రిజల్ట్స్ తర్వాత ఒక వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, నువ్వు అప్పుడు వచ్చావు. అప్పటికి నేను తిట్టకుండా క్లాస్లో కూర్చోబెట్టి పద్ధతిగా మళ్ళీ చెప్తున్నా నేను. నువ్వు మళ్ళీ వినకుండా మళ్ళీ పాత బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఉన్నది రివిజన్ చేయకుండా కూర్చుంటే ఎట్లా కదా? డెఫినెట్లీ చెప్తున్నా, డిసెంబర్ అటెంప్ట్ పాస్ అవ్వకపోతే దానికి రీజన్ నువ్వే అవుతావు. లేట్ జాయినింగ్ రీజన్ రాస్తా ఫస్ట్. ఫెయిల్ అయితే, పాస్ అయితే నీ హార్డ్ వర్క్ అని రాస్తా. టాలెంట్ అని రాయను, మేము బాగా చెప్పావని అసలు రాయను, స్టూడెంట్ హార్డ్ వర్క్ అని రాస్తా. ఫెయిల్ అయితే మాత్రం డెఫినెట్లీ రాస్తా, నీ పేరే రాస్తా. మళ్ళీ ఏమని రాస్తాను? రిజల్ట్స్ ఎప్పుడు జాయిన్ అవ్వాలి? రిజల్ట్స్ రాకముందు జాయిన్ అవ్వాలి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వాలా? రిజల్ట్స్ రాకముందు జాయిన్ అయితేనే దిక్కులేదు అక్కడ. రిజల్ట్స్ చూసుకొని జాయిన్ అవ్వాలి, మరి నీ ఇంట్రెస్ట్ ఏంటో అక్కడే తెలుస్తుంది. సరే, జరిగింది అది జరిగిపోయింది. సో ప్రాబ్లం ఉంది, అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ. కాబట్టి జాగ్రత్తగా విను. మళ్ళీ చెప్తున్నా, ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలనేది యాక్ట్లో చెప్పాడా, రూల్స్లో చెప్పాడా? అది ఏ మోడ్లో పే చేయాలి, ఎలా పే చేయాలి, ఏంటి అని చెప్పింది ఎక్కడ అమ్మా? రూల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఆ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ప్రాక్టికాలిటీ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. అది యాక్ట్ రాసేటప్పుడు ఒకలాగా ఉంటుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఫోన్పే ఇవి కూడా వచ్చేసినాయి, మీరు చూస్తే నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ అప్పట్లో ఉన్నాయా? ఇలాంటి ప్రాక్టికల్గా చేంజ్ అయ్యే థింగ్స్ అన్నిటిని రూల్స్లో మాట్లాడదాం అనేది రూల్స్లో చెప్పాడు. అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చెప్పుకుంటూ వెళ్దాం. నెక్స్ట్, హౌ టు రీడ్ లా అని చెప్పుకున్నాం. కంటెంట్స్ ఆఫ్ ది యాక్ట్ కూడా చెప్పుకున్నాం. సెక్షన్స్ ఉంటాయి, ఆ సెక్షన్స్ని గ్రూప్ చేసి చాప్టర్స్ చేశారని చెప్పుకున్నాం.
కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ వెరీ ఇంపార్టెంట్ చెప్పుకున్నాం. అసలు ఇండియాలో నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే కంపల్సరీ నీకు ఒక యాక్ట్ ఉండాలి. సో నో ట్యాక్స్ కెన్ బి కలెక్టెడ్ ఇన్ ఇండియా వితౌట్ ది అథారిటీ ఆఫ్ లా అని చెప్పింది ఎక్కడ? కాన్స్టిట్యూషన్ 265. గుర్తుండాలి ఆర్టికల్ నెంబర్ ఎంతమ్మా? 265. నెంబర్ 2, సార్ ఈ పర్టికులర్ లాని క్రియేట్ చేసే పవర్ పార్లమెంట్కి ఇచ్చారు. ఏ ఆర్టికల్ నెంబర్లో ఇచ్చారు? ఆర్టికల్ పవర్ 245. 245లో పవర్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు పవర్? పార్లమెంట్. స్టేట్ అండ్ సెంట్రల్ డివైడ్ చేసుకుంటున్నారు. 3 లిస్ట్ కింద డివైడ్ చేశారు. ఈ ట్యాక్స్ నువ్వు కలెక్ట్ చేసుకో, ఈ ట్యాక్స్ నువ్వు కలెక్ట్ చేసుకో, ఈ ట్యాక్స్ నువ్వు కలెక్ట్ చేసుకో అని. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 ఎక్కడమ్మా? 246. బట్ దెర్ ఈస్ అ నెసెసిటీ ఆఫ్ క్రియేటింగ్ ఆర్టికల్ 246A. సో కాన్సెప్చువల్లీ జిఎస్టీ కాంక్రెంట్ లిస్ట్లో రావాలి. ఎందుకు? సెంట్రల్ అండ్ స్టేట్ రెండు కలెక్ట్ చేసుకోవాలి. బట్ కాంక్రెంట్ లిస్ట్లో ఒక పాయింట్ రాసుకున్నారు వాళ్ళు. when there is a dispute between the central and state government, the central government will prevail అనే పాయింట్ ఉంది కాబట్టి స్టేట్స్ అందరూ గొడవ చేశారు. జిఎస్టీ అలో చేయటమే మేము చాలా కష్టంగా అలో చేస్తున్నాం, బికాజ్ వాట్ అనేది మాకు మాత్రమే ఉండేది, నువ్వు మళ్ళీ 50% అని జిఎస్టీలో ఇంక్లూడ్ చేసావు అని చెప్పేసి, సరే ఒక పని చేద్దాం, కాంక్రెంట్ లిస్ట్లో పెట్టొద్దు, దాన్ని కాంక్రెంట్ లేచర్లోనే ఉంచుదాం, బట్ 246A అని ఒక ఆర్టికల్ క్రియేట్ చేద్దాం. అది కాంక్రెంట్ లిస్ట్లోనే ఉంటుంది కానీ ఆర్టికల్ నెంబర్ ఎంత అయిపోతుందమ్మా? 246A. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ మధ్యలో డిఫరెన్స్ చూసాం. ఏది బర్డన్ షిఫ్ట్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరి దగ్గర ప్రొడక్ట్ కొన్నాను, నేను కూడా ఒక ట్రేడర్నే, ఆర్ నేనేం కన్జ్యూమర్ని కాదు. కన్జ్యూమర్ అయితే ఇంకా అల్టిమేట్ బర్డన్ ఉంటుంది నాకు. నేను కూడా వేరే వాళ్ళకి అమ్ముదామని వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను. అతను పే చేసిన జిఎస్టీ ఏదైతే ఉందో అది నాకు వస్తుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అల్టిమేట్గా కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తాం. బట్ ఇన్కమ్ ట్యాక్స్ అలా కాదమ్మా. మీరందరూ నాకు ఫీజులు కట్టారు, ట్యాక్స్ కట్టుంటారుగా ఆ డబ్బుల మీద మీరు, మళ్ళీ నేను కట్టాలి దాని మీద ట్యాక్స్ అంటే కట్టాలి. ఇట్ ఈస్ మై ఇన్కమ్. మీరు కట్టిన ట్యాక్స్ నాకేం ఫార్వర్డ్ అవ్వదు. ఎవరి ట్యాక్స్ వాళ్ళే కట్టుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ వాళ్ళు కట్టారు కదా, అవే కదా ఈ డబ్బులు అంటే కుదరదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరి ఇన్కమ్ మీద వాళ్ళు ట్యాక్స్ కట్టారు, బర్డన్ షిఫ్ట్ అవ్వదు. దాని మీద ఒక 4 పాయింట్స్ డిఫరెన్స్ చూస్తున్నాం. వీఆర్ డిస్కసింగ్ ద లాస్ట్ పాయింట్. మా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇయర్లీ పే చేస్తాం, వేరాజ్ జిఎస్టీ అనేది ఎప్పటిదప్పుడు తీసుకుంటారు. ఇందులో ఒక అబద్ధం ఉంది. ఏంటి ఆ అబద్ధం? ఏది అబద్ధం? అబద్ధం కాదు, దాన్ని అబద్ధం చేసేస్తాం. మళ్ళీ ఇంకోసారి మమ్మల్ని గెలిపించండి, అబద్ధం చేసేస్తాం. నేను చెప్పారమ్మా, నాకు పాలిటిక్స్ రావు, తెలియవు. సరే చెప్పండి, ఏది అబద్ధం ఇందులో? డైరెక్ట్ ట్యాక్స్ నాట్ అ రియాలిటీ. ఒకప్పుడు రియాలిటీ అదే, ఇయర్లీ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు టీడీఎస్ అని అప్పుడు తీసుకుంటున్నారు. సో టీడీఎస్ డిడక్ట్ చేస్తే సాలరీ ఇస్తున్నారు. సాలరీ సంపాదించగానే టీడీఎస్ ట్యాక్స్, గవర్నమెంట్ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. చూద్దాం తర్వాత వస్తుంది అది. అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు, టీడీఎస్ అంటారు, ఇవన్నీ రిటర్న్ వేస్తున్నాం అంతే. ఇయర్లీ ట్యాక్స్ అయితే ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు ఆల్మోస్ట్. ఎలాగో జిఎస్టీ ఎప్పటికప్పుడే తీసుకుంటున్నారు ఇక. సో ఒక్క నిమిషం అమ్మ, మీ అందరు ఐస్ క్లోజ్ చేసుకోండి. అందరూ నాకు ఎలా కళ్ళు కనపడవు కాబట్టి మీరు క్లోజ్ చేసుకోండి. అరే పెన్ పని చేయట్లేదమ్మా. ఐస్ క్లోజ్ చేసుకోవాలి అందరూ. ఓపెన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిబిడిటి? ట్రై చేయండి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్, గెస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిబిఐసి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. చూసారు అందరూ. నాకు కదా కళ్ళు కనపడింది, మీకు బాగానే కనపడుతుంది. సరే రాద్దామా? అక్కడ రాయండి అమ్మా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సో ఫుల్ ఫామ్ ఆఫ్ సిబిడిటి. Central Board of Direct Taxes. Central Board of Indirect Taxes and Customs. Customs ఉందమ్మా ఇంకా?
మీకు కూడా సిలబస్లో ఉంటుంది. కస్టమ్స్ generally we are dealing with the direct tax first. Thereafter కాదు, within a 2 weeks I will start GST also. అదొక అవర్ ఇదొక అవర్ 1.5 మీరు మెర్జ్ అవుతారు మండే నుంచి. మండే ఆర్ ట్యూస్డే, ప్రాబబ్లీ మండే అనుకుంటున్నాను, లేదా ట్యూస్డే వెన్స్డే మెర్జ్ అవుతారు. సో ఆఫ్టర్ మెర్జింగ్ 1 వీక్ అయిపోయి అంటే బేసిక్ బుక్ అయిపోతుంది డైరెక్ట్ ట్యాక్స్. మీకు కాన్సెప్ట్ బుక్స్ ఇస్తారు, మెటీరియల్ ఇస్తారు. ఆ మెటీరియల్స్ వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా ఐ విల్ స్టార్ట్ బేసిక్ బుక్ అయిపోయేలోపు మీకు మెటీరియల్స్ వచ్చేస్తాయి. కాన్సెప్ట్ బుక్స్ అని, క్వశ్చన్ బ్యాంక్ అని అవన్నీ వచ్చేస్తాయి. వచ్చేసినాయా? కొంతమందికి ఇంకా రాలేదు, అందరికీ రీచ్ అయిపోతాయి. అందరికీ ఇంకా ఆన్లైన్ వాళ్ళకి అందరికీ బుక్స్ వచ్చేస్తాయి అనమాట. సో అప్పుడు నేను జిఎస్టీ కూడా స్టార్ట్ చేస్తాను. ఇంకా అడ్మిషన్స్ ఫ్రీజ్ అవ్వలేదు, అది నా తప్పు కాదు. నా తప్పులాగా కనిపిస్తుంది మీకు. ఇంకా జాయిన్ అవుతున్నారు, ఇంకా స్టిల్ దే ఆర్ వస్తాం, రేపు వస్తాం, 1 వీక్ తర్వాత వస్తాం, జాయిన్ అవుతాం, అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. ఎప్పుడమ్మా రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్? 31st తర్వాత నువ్వు వచ్చినా వేస్టే నెక్స్ట్ అటెంప్ట్. వాళ్ళకి ఏం చెప్పాలో ఏంటో కూడా నాకు తెలియదు. పేరెంట్స్కి అయితే తెలియదు, పిల్లలకైనా ఉండాలి కదా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే గట్టిగా చెప్పండి అమ్మా, జాయిన్ అవ్వకపోయినా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోమనండి, అటెంప్ట్ మిస్ అవుతుంది. మనం ఈ తక్కువ టైంలో చదివి రాసేది ఏంటంటే, టార్గెట్ అకాడమీలో 4 monthsలో చదివి పాస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, మనం సింగిల్ గ్రూప్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు 4 monthsలో చదివి పాస్ అయిన చాలామంది ఉన్నారు. క్లాస్లో 90% పాస్ అయ్యారు. పాసిబుల్. ఇంపాసిబులా? పాసిబులా? పాసిబుల్ అమ్మ, పాసిబుల్. సో 4 subjectsే 3 months కోచింగ్, 1.5 month రివిజన్. పాసిబుల్. సీనియర్స్ ప్రూవ్ చేశారు పాసిబుల్ అని. గుంటూరులో అయితే పెద్ద పెద్ద ఫోటోలు వేసాను. ఇక్కడ ఫోటోలు కూడా గుంటూరులో వేస్తానులే, ఇక్కడ వేయలేదు, ఇప్పుడు వేయాలి. ఇక్కడ కూడా క్యాంపస్ ముందు ఫొటోస్ ఉంటాయి. గొప్పతనం ఏంటి సార్ అంటే పాస్ అవటం కాదు, 4 monthsలో ఫౌండేషన్ అయినా 4 to 5 monthsలో పాస్ అవుతుంది. అది గొప్పతనం. అది మీరు కూడా పాస్ అవుతారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మిస్ అవ్వద్దనండి రిజిస్ట్రేషన్. మీరేమో ఎంతమంది ఇంకా రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది? చేయించేసేయండి అమ్మా. సర్వర్ డౌన్ అయింది, ఇంకెన్ని రోజులు ఉంది? ఇవాళ డేట్ ఎంత? 4 days. లాస్ట్ 2 days సార్ ఫోన్ కూడా ఎత్తారు ప్రతాప్ సార్. ఇక సార్ టైం ఉంది కదా అంటే, లాస్ట్ 2 days ఏమైంది, అందరూ ఒకేసారి పెడతారు కదా, ఆయన సర్వర్ డౌన్ అయింది, ఫోన్ ఎత్తారు. ఇంకా ఇక్కడ ఈ 2 days కొంచెం ఫ్రీగా ఉంటే చేయించుకోండి. లాస్ట్ 2 days ఓవర్లోడ్ అయిపోతుంది, మిస్ అయినా ఇక మాకు సంబంధం లేదంట. మీరు బయట చేయించుకుంటే డిస్కౌంట్ రాదు. వస్తుందా? అది డిస్కౌంట్ వస్తుంది మన దగ్గర చేయించుకుంటే, ఆ డిస్కౌంట్ రాదు. బుక్స్ ఎప్పుడుకో వస్తాయి, మనం అయితే ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఆల్రెడీ వచ్చినట్టు ఉన్నాయి కొత్త వాళ్ళు కొంతమంది. దట్స్ వై కేర్ఫుల్ అమ్మ, మీరు ఓన్గా చేసుకునేటప్పుడు జాగ్రత్త. డిస్కౌంట్ అనేది రాదు. 1000 ఎంతో డిస్కౌంట్ వస్తుంది. ఐ థింక్ బుక్స్ కూడా తొందరగా రావు. ఈ 2 daysలో నేను మళ్ళీ ఫాలోఅప్ చేస్తాను అందరినీ. ఇండివిజువల్ కాల్స్ వస్తే మొత్తం క్లియర్ చేసాను సార్. ఓకే ఫైన్, కమింగ్ టు ది పాయింట్. సిబిడిటీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్. జిఎస్టీ నేను తర్వాత స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ సిబిడిటీ గురించి మాట్లాడుకుందాం. డైరెక్ట్ టాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్. సార్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో, ఎవ్రీ టౌన్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది సార్. అంటే ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రేమ్ చేసింది పార్లమెంట్, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయబోయేది కూడా సెంట్రల్ గవర్నమెంటే. కానీ ఆ మెకానిజం ఉండాలి కదా, కలెక్ట్ చేసే పర్సన్స్ ఉండాలి. సో ఇవన్నీ చూసుకునే పర్సన్స్ ఉండాలి. ఒక బోర్డ్ని క్రియేట్ చేశారు, సిబిడిటీ అని. సో ఒక బోర్డ్ని క్రియేట్ చేసి నువ్వు ప్రతి ఊర్లో, ప్రతి టౌన్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఐకార్ భవన్ అంటారు, ఐకార్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ని పెట్టి అక్కడ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని ప్రాసెస్ చేస్తూ ఇలా చేయాలి అని చెప్పేసి, మనకి హైదరాబాద్లో ఉంది, గుంటూరులో ఉంది, అలా ప్రతి టౌన్లో కూడా ఉంటుంది ఇప్పుడు. అవన్నీ ఎవరి అండర్లో ఉంటాయమ్మా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ అన్నీ? సిబిడిటీ. అంటే ఇప్పుడు మేము యాక్ట్ క్రియేట్ చేసాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇచ్చేసాం? మనం సిబిడిటీకి ఇచ్చాం. గవర్నమెంట్ తరఫున, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున పనిచేస్తుంది. ఇట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ బాడీ. ఇక్కడ నేను అవుట్ సైడ్ ది సబ్జెక్ట్ ఒక పాయింట్ మాట్లాడతాను, మీరు కూడా ఫ్యూచర్లో ఈ పాయింట్ గట్టిగా మాట్లాడండి. సో ఎప్పటి వరకు అంటే అందరూ వినిపించేంత వరకు మాట్లాడండి. సిబిడిటీలో కాగ్ అంటే ఆడిటర్ అమ్మ, సిబిడిటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పోస్టులు ఎవరికి ఇవ్వాలమ్మా? కామర్స్ వాళ్ళకి ఇవ్వాలా, ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వాలా?
ఇన్కమ్ ట్యాక్స్ చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలా, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలా? ఇన్కమ్ ట్యాక్స్. గట్టిగా చెప్పండి. వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం పెడతారమ్మా? ఎస్ఎస్సి సిజిఎల్ పెడతారు. ఎస్ఎస్సి సిజిఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సిలబస్ ఏంటమ్మా? జనరల్ సైన్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్. ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఎక్కడ అకౌంట్స్ ఉంది? ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్. మన పిల్లలు ఎవరు ఇవి ఎప్పుడో ఫౌండేషన్లో చదువుకుంటారు, సిఏ పిల్లలు కానీ సిఎంఏ పిల్లలు కానీ. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐ మీన్ అక్కడ టైర్ 1 ఉంటుందమ్మా, సో టైర్ 2 ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మెయిన్స్ అది ఉంటుంది కదా, ఇంటర్వ్యూ అని చెప్పేసి. ఫస్ట్ ఏముంటుందమ్మా? ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడే పోయింది. ఎక్కడో మెయిన్స్లో ఒకటి పెడతాడు, జనరల్ సైన్స్ పెడతాడు, మళ్ళీ ఎక్కడో పెడతాడు అకౌంట్స్ అని చెప్పేసి. నువ్వు ఎంట్రన్స్లోనే అసలు ఎంట్రన్స్ అని కాదు, ద జాబ్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు కామర్స్ స్టూడెంట్స్ అని పెట్టాడు. అది రిజర్వేషన్ క్రియేట్ చేయాలి, కాస్ట్ బేస్డ్ కాదు, స్టడీస్ బేస్డ్ క్రియేట్ చేయాలి ఈ డిపార్ట్మెంట్స్లో. సిబిడిటీ డిపార్ట్మెంట్లో నేను చాలా చోట్ల చాలా గట్టిగానే చెప్పాను ఈ పదం. కామర్స్ వాళ్ళ జాబ్స్ కామర్స్ వాళ్ళ, ఇంజనీరింగ్ వాళ్ళని కూడా ఎలో చేయండి, కానీ అందులో 80% కామర్స్ వాళ్ళనే ఫిల్ చేయండి, 20% వాళ్ళని కూడా ఎలో చేయండి. ఎగ్జామ్ కామర్స్ పెట్టండి, చేయబోయేదేంటి? ట్యాక్స్. చేయబోయేదేంటి అక్కడ? ట్యాక్స్ అమ్మ. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయమ్మా, ఏపీఎస్ పీడీసీఎల్ అని, వాళ్ళంతా ఈ అకౌంట్స్ తీసుకునేటప్పుడు కామర్స్ సిలబర్సే పెడుతున్నారు. చాలా తక్కువ గవర్నమెంట్ సెక్టర్ సంబంధించి కామర్స్ సిలబస్, కామర్స్ వాళ్ళ పోస్టులకు సంబంధించి కామర్స్ సిలబస్ మీద ఎగ్జామ్ పెట్టే చాలా తక్కువ ఉన్నాయి. ఎస్ఎస్సి సిజిఎల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్లో కామర్స్ సిలబస్ అకౌంట్స్ ఎక్కడ ఉంది? బట్ అక్కడ అకౌంట్స్ ఆఫీసర్ ఉంది కదా పోస్ట్. ఎక్కడో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత ఆప్టిట్యూడ్, రీజనింగ్ అవి క్వాలిఫై మా తర్వాత పెడుతున్నాడు. చూద్దాం. అది అదంటే ప్రాక్టికాలిటీ, డిఫికల్టీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ బట్ టెక్నాలజీ ఉంది అంట. నేను అట్ ది సేమ్ టైం టెక్నాలజీ ఉంది, పిల్లలందరూ పిచ్చోళ్ళు కాదు. అందుకని మన సైడ్ వాళ్ళు మీరు చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళంతా కానీ నాన్ కామర్స్ ఉంటారు. సిబిడిటీలో కూడా వాళ్ళే ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే కదా సిబిడిటీ. సో నా కోరిక ఏంటంటే కామర్స్ స్టూడెంట్స్, బీకామ్ వాళ్ళు కానీ సిఏ కానీ సిఎంఏ వాళ్ళు కానీ ఉండాలని నా కోరిక. చూద్దాం అలాంటి వాళ్ళందరూ మాట్లాడితే ఏమైనా చేంజ్ వస్తుంది. సిబిడిటీ అమ్మ, జాబ్స్ ఉంటాయి మనకు కూడా. మీరు ఎస్ఎస్సి సిజిఎల్ కానీ ఇవన్నీ తర్వాత రాసుకుంటే జాబ్స్ వస్తాయి. బట్ ఈవెన్ దో సార్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. సిబిడిటీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ రోల్ ఏంటి ఇప్పుడు మాట్లాడుకుందాం. సార్ వాళ్ళ రోల్ ఏంటి సార్ అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇదే కాకుండా వాళ్ళకి ఇంకొక రోల్ ఉందమ్మా. ఏంటి సార్ అంటే యాక్ట్లో చిన్న చిన్న చేంజెస్ చేయాలి, వారు చిన్న చిన్న క్లారిఫికేషన్స్ ఇవ్వాలి. అప్పుడు సిబిడిటీ ఇస్తుంది అవి. ఇది పార్లమెంట్ దాకా వెళ్ళాల్సిన విషయం కాదు, చిన్న విషయం. పార్లమెంట్ దాకా వెళ్ళి యాక్ట్ని అమెండ్ చేయాల్సిన అవసరం లేదు, చిన్న విషయం, చిన్న అప్డేట్ అమ్మా. సో అదన్నీ ఎవరిస్తారు సార్? అప్డేట్ అంతా సిబిడిటీ ఇస్తుంది. అది క్లారిఫికేషన్ అవ్వచ్చు, అమెండ్మెంట్ అవ్వచ్చు, చిన్నది. నోటిఫికేషన్ అండ్ సర్క్యులర్ అని ఇష్యూ చేస్తూ ఉంటుంది ఎవరమ్మా? సిబిడిటీ. అంటే వాళ్ళ మేజర్ పని ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేయటం, డిపార్ట్మెంట్స్ని ఎస్టాబ్లిష్ చేసి. ఇంకొక పని కూడా ఉంది. ఏంటి సార్ అది? ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి రూల్స్ సంబంధించి చిన్న చిన్న అప్డేట్స్ ఇవ్వటం త్రూ నోటిఫికేషన్స్ అండ్ సర్క్యులర్స్. తర్వాత వస్తుంది, అది చెప్తాను, లింక్ చేస్తున్నాను అంతే. సరే, డైరెక్ట్గా మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోకి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోదామా మనం? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోకి వెళ్ళిపోదాం. సార్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏ యాక్ట్లో అయినా సరే ఫస్ట్ సెక్షన్, మీరు ఏ యాక్ట్ అయినా తీసుకోండి అమ్మా, సెక్షన్ నెంబర్ 1 అని ఒకటి ఉంటుంది. అందులో ఇదే చెప్తాడు మ్యాక్స్ టు మ్యాక్స్. ఏం చెప్తాడు సార్ సెక్షన్ నెంబర్ 1లో? ఈ యాక్ట్ని ఎలా పిలవాలి, ఈ యాక్ట్ని ఏ పేరుతో పిలవాలి చెప్తాడు ఫస్ట్. అండ్ ఈ యాక్ట్ ఏదైతే మేము ఫ్రేమ్ చేసామో అది ఎవరికి అప్లికబుల్ అవుతుంది, టు హూమ్ ఇట్ ఈజ్ అప్లికబుల్, ఎవరికి అప్లై అవుతుంది. నెక్స్ట్, ఈ యాక్ట్ ఎప్పటి నుంచి అప్లై అవుతుంది, యాక్ట్ ఎప్పటి నుంచి అప్లై? 3 పాయింట్స్, బి అలర్ట్. సార్ నేను 10th క్లాసు మామూలుగా సరదాగా కూర్చొని చదివాను, క్లాసులకు కూడా వెళ్ళలేదు, స్కూల్ ఫస్ట్ వచ్చాను. నేను కాదు సారీ, ఇంటర్మీడియట్ అసలు నేను ఏం వినలేదు, టౌన్ ఫోర్ట్ వచ్చాను. బట్ ఇది అట్లా ఉండదు నాన్న, రెస్పాండ్ అయ్యి పార్టిసిపేట్ చేస్తే మార్కులు కాదు, ప్రొఫెషనల్ కోర్స్. నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో కమ్యూనికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్, ముందే చెప్తున్నా. నువ్వు మొహమాటం, సిగ్గు, వీడియో అని చెప్పేసి చేతులు కట్టుకోసం సైలెంట్ కూర్చుంటే కుదరదు. ఇక్కడ కమ్యూనికేషన్ ఉండాలి. ఎందుకంటే నీకు కమ్యూనికేషన్ లేదు అంటే నేను ఎక్స్ప్లాయిట్ చేస్తారు, నువ్వు ర్యాంక్ హోల్డర్ అయినా సరే.
ఎక్స్‌ప్లాయిట్ చేస్తారమ్మా. కార్పొరేట్ వరల్డ్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. కమ్యూనికేషన్ ఉంటే నేను బాగా చెప్తున్నా, మా ఫ్రెండ్స్ పాస్ అవ్వలేదు కానీ వేరే వేరే కోర్సులు తీసుకున్నారు విత్ కమ్యూనికేషన్, ఓన్లీ కమ్యూనికేషన్. డిగ్రీ కూడా లేదమ్మా, డిగ్రీ వేరే సర్టిఫికేట్ ఏదో తెచ్చుకున్నాడు బ్యాక్‌డోర్‌లో. ఈజ్ ఎర్నింగ్ 18 lakhs. ఒకే ఒకటి ఉంది కమ్యూనికేషన్. అలా కమ్యూనికేషన్తో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది. సార్ మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, పాస్ అయ్యారు, డబుల్ క్వాలిఫికేషన్, అప్పట్లో త్రిబుల్ ఉండేదిలేమ్మా, సిఎస్ సిఎంఎస్ సిఎస్ అనేది కూడా ఉండేది, అది కూడా ప్యారలల్గా రాసేవాళ్ళం. నేను కూడా రాశాను, ఇప్పుడు కూడా ఉందిలే, బట్ ఎవరు రాయట్లేదు. అప్పట్లో రాసేవాళ్ళం, మేము 3 రాసేవాళ్ళం, ఊరికే అయిపోయాయి. నేను ఇప్పుడు సిఎస్ కొద్దిగా రఫ్ చేశాడుగా, అప్పట్లో ఊరికే రాస్తే అయిపోయేది. ట్రిపుల్ క్వాలిఫికేషన్ అమ్మ, కమ్యూనికేషన్ లేదు, మాట్లాడరు, నలుగురిలో మాట్లాడలేదమ్మా, ఇద్దరున్నా మాట్లాడలేడు. అక్కడ ఫెయిల్యూర్ షో. ఎంత సార్ 10-12 అదే అక్కడే కొట్టుకుంటూ ఉన్నాడు, 12-15 అంతే, సైన్ చేస్తున్నాను. దట్స్ వై ఇక్కడ నాలెడ్జ్ ఇంపార్టెంటా, కమ్యూనికేషన్ ఇంపార్టెంటా? బోత్. బట్ నవేడేస్ కమ్యూనికేషన్ డామినేట్ చేస్తుంది, అది నేను చెప్పేది. సో ఆ సిగ్గు బిడియం అవన్నీ పక్కన పెట్టేయండి. మీరు ఫెయిల్ అయినా సరే గర్వంగా బతకొచ్చు కమ్యూనికేషన్ ఉంటే, అది మటుకు ట్రూ అమ్మ. డెఫినెట్లీ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోండి, నాలెడ్జ్ ఆటోమేటిక్గా వస్తుంది, మీరు వద్దన్నా వస్తుంది కమ్యూనికేషన్ ఉంటే నాలెడ్జ్ అనేది. దట్స్ వై కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోండి. ఫస్ట్ మాట్లాడటం నేర్చుకోండి క్లాస్లో. సెక్షన్ నెంబర్ 1లో 3 విషయాలు చెప్తాడు. ఏంటి సార్ అవి అంటే, ఫస్ట్ వన్ ఎలా పిలవాలి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది యాక్ట్. సెకండ్ వన్ టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్. థర్డ్ వన్ ఫ్రమ్ విచ్ డేట్ ఇట్ ఈస్ అప్లికబుల్ అనేది. ఫస్ట్ వన్ చూద్దాం. ఈ యాక్ట్ని ఎలా పిలవాలంట, జాగ్రత్తగా వినండి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అంట. మనం చదువుకునే యాక్ట్ పేరు ఏంటమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, నువ్వు ఏ పాయింట్ రాసినా ప్రతి క్వశ్చన్కి ఈ వర్డ్ రాయి, నీకు హాఫ్ మార్క్ ఉంటుంది. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, సెక్షన్ నెంబర్ గుర్తుంటే రాయి, గుర్తు లేదా ఏం లేదా, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అని హెడ్డింగ్ పెట్టి రాసుకో, నీకు హాఫ్ మార్క్ ఇవ్వాలి. యాజ్ పర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఆ నేమ్ రాయి చాలు. ఏ క్వశ్చన్ అయినా అంతే, సింపుల్ కామన్ వర్డ్. సో మన యాక్ట్ పేరు ఏంటమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సార్ వెరీ ఫైన్. టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్, ఎవరికి అప్లై అవుతుందమ్మా ఇది? హోల్ ఇండియా అంటే ఎవరు సార్? ఇండియా మొత్తానికి. జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లై అవుతుందా? జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అప్లై అవుతుందా? ఎస్ ఆర్ నో? ఎస్సా? కొన్ని యాక్ట్స్ అప్లై కాదు కదా జమ్మూ అండ్ కాశ్మీర్. మరి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవుతుందా? అప్లై అవుతుంది. చైనాకి అప్లై అవుతుందా? నేపాల్కి, శ్రీలంకకి? ఎందుకమ్మా? ఓకే, అది ఇండియా కాదు కదా. మయన్మార్కి అప్లై అవుతుందా? ఆఫ్ఘనిస్తాన్కి? ఒక నిమిషం, న్యూ బ్యాచ్ ఓపెన్. మా ఇదే కదా ఇండియా అంటే, నీట్గా వేద్దాం, కొత్త పిల్లలు కదా భయపడతారు మళ్ళీ. ఏంటమ్మా ఇది? చెప్పాలి అందరూ, ఏంటిది? ఇండియా మ్యాప్. కొంచెం ఇట్లాగే ఉంటుందిలే, యాజ్ ఇట్ ఈస్ ఉండదు కానీ పైనుంచి చూస్తే ఇంతే ఉంటుంది. మ్యాప్లో మీకు ఎట్లా వేస్తారంటే, ఫేస్లోంచి చూస్తే అట్లాగే ఉంటుంది ఇండియా. సరే సార్, ఇండియా మొత్తానికి అప్లై అవుతుంది, శ్రీలంకకి అప్లై కాదు. ఇక్కడ ఏంటది, ఐలాండ్ అప్లై అవుతుందా? అండమాన్ నికోబార్ అప్లై అవుతుందా? అవునా? అండమాన్ నికోబార్ మంది కాదా? మందేనా? డౌట్ అమ్మా, క్వశ్చన్ మార్క్. అండమాన్ నికోబార్ మంది కాదా? ఇండియా కాదు, యూనియన్ యూనియన్ టెరిటరీ, అది ఇండియా కాదు అసలు. ఇండియానే, యూనియన్ టెరిటరీ, అది ఇండియా కాదు, ఇండియానే. దట్ ఈస్ ఆల్సో ఇండియా యూటీ అయినా ఇండియానేగా, యూనియన్ టెరిటరీ. దమాన్ అండ్ జూ, లక్షద్వీప్ అండ్ దిస్ వన్, లక్షద్వీప్ మందే కదా ఇక్కడ ఉంటుంది. దమాన్ అండ్ జూ, లక్షద్వీప్ ఇవన్నీ. ఇక్కడ ఏదో మాల్దీవ్స్ ఉంటాయి, వేరే కంట్రీ, గొడవైంది కదా మమ్మల్ని, అందుకని లక్షద్వీప్ని ఎందుకు ప్రమోట్ చేసాము, మంది అది. సో
అవి కూడా మనయే. హిమాలయాస్ ఇండియా. మా హిమాలయస్ ఇండియా నాన్న. ఇది జియోగ్రఫీ క్లాసా టాక్స్ క్లాసా అర్థం కావట్లేదు సార్. సమ్వేర్ హియర్, అక్కడెక్కడో వాటర్స్లో ఒక ఆయిల్ దొరికింది. గ్యాస్ ఫీల్డ్, ఆయిల్ ఫీల్డ్ వాటర్లోనే ఉంటుంది కదా డెప్త్లో. అది ఒక కంపెనీ ఎక్స్ట్రాక్ట్ చేసింది, రిలయన్స్ కంపెనీ సేల్ చేసుకుంటుంది బయట. ఇండియాలోనా బయట? బయట. ఎక్కడ దొరికింది అది? వాటర్స్లో. అది ఇండియానా కాదా? మా ల్యాండ్ మీద కాదు, వాటర్స్లో. సమ్వేర్ హియర్ ఫ్రమ్ ది కోల్కతా, సమ్వేర్ హియర్ ఎక్కడెక్కడో దొరికిందమ్మా. వాటర్స్ కూడా మందేనా? ఇక్కడ వరకు, ఎక్కడ వరకు మందమ్మా? ఇండియన్ వాటర్ మొత్తం మందేనా? మా ఇండియాకి ఎన్ని సైడ్ వాటర్ ఉంటుంది? ఎన్ని సైడ్స్? 3 సైడ్స్. ఆ 3 సైడ్స్ ఎంతవరకు మంది? వేరే కంట్రీ వచ్చే వరకు మందేనా? ఉండాక కొంతవరకు మంది. అది ఎంతవరకు అనేది ఎక్కడ చెప్పాడు? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. అంటే ఇండియా ఎక్కడి వరకు అనేది డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి సార్. వేరే యాక్ట్లో కూడా డెఫినేషన్స్ చెప్తాడు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏ డెఫినేషన్ చెప్పాడో అదే ఇండియా అంటే. వాళ్ళు ఎక్కడి వరకు చెప్పాడో అక్కడి వరకే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. సో అదేంటో అనేది తర్వాత చూద్దాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది సార్? ఇండియాకి అప్లై అవుతుంది. ఇండియా అంటే ఏంటనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో నేను చెప్పాను డెఫినేషన్, అది చదువుకో. వేరే డిక్షనరీ మీనింగ్ తీసుకోవద్దు. డిక్షనరీలో ఏదో మీనింగ్ ఉంటుంది, వేరే యాక్ట్లో ఏదో మీనింగ్ ఉంటుంది, అది తీసుకోవద్దు. నా యాక్ట్లో చెప్పిన పదాలకి నా యాక్ట్లో చెప్పిన డెఫినేషన్ అప్లై చేయి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఇండియా అంటే ఏం చెప్పానో అదే అప్లై చేయాలి ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఎవరికి అప్లై అవుతుందంట? ఇండియాకి అప్లై అవుతుందంట. థర్డ్ పాయింట్ ఏంటి సార్? థర్డ్ పాయింట్ అంటే వెరీ సింపుల్. ఎప్పటి నుంచి ఇది వచ్చింది సార్? ఎప్పటి నుంచి ఇది వచ్చింది? ఏ డేట్ నుంచి ఇది వచ్చింది సార్? ఏ డేట్ నుంచి ఇది వచ్చింది అంటే ఇట్ షాల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ 1962. అంటే ఎప్పటి నుంచి అమ్మా? ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ 1962 అంటే డేట్ చెప్పండి అమ్మా. ఫస్ట్ ఏప్రిల్ 1962. తెలిసిన వాళ్ళు సైలెంట్గా ఉండండి, తెలియని వాళ్ళని అడుగు. ఫస్ట్ ఏప్రిల్ 1962. అమ్మ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1961లో. యాక్ట్ ఎప్పుడు వచ్చిందమ్మా? 1961. ఎప్పటి నుంచి ఇది అప్లై చేశారు ఇండియాలో? 1962 నుంచి అప్లై చేశారు. అదేంటి? వై? ఎందుకు 61 నుంచి అప్లై చేయొచ్చుగా? వై? అమ్మ పర్లేదు చెప్పు. రైటే. ప్రపోజ్ చేసింది 1961. కాదు, అప్రూవ్ చేసింది కూడా 1961. గెజిటెడ్ ఆఫీసర్ ప్రెసిడెంట్ సైన్ అంతా అయిపోయింది. అందుకనే 61 ఇచ్చాం. ప్రెసిడెంట్ గారు సైన్ అయిపోతేనే ఆ యాక్ట్ పేరు 61 వస్తుంది. అది అప్రూవ్ అవ్వకపోతే 62 వస్తుంది. అప్రూవ్ అయిపోయి అఫీషియల్ గజెట్లో ఎంటర్ అయిపోయి పార్లమెంట్లో అప్రూవ్ అయిపోయింది 61లో. బట్ అప్లై చేయాలి, 62లో అప్లై చేశారు. వై? ఎవరో చెప్తున్నారు. రైటే. నేనున్నా అప్పుడు, నేను చెప్తా. అప్పట్లో గాంధీ గారు నేను ఇక్కడ టీ తాగేవాళ్ళం. ఇక్కడే టీ ఏం ఉండేది కాదు. ట్రైన్ దిగి నడుచుకుంటూ వచ్చి బేగంపేట ట్రైన్ ఉండేది. అప్పుడే అనుకున్నాం ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెడదాం. నేను ఉన్నా అప్పుడు, చెప్తాలే నేను. మీరు చెప్పండి. గెస్ట్ చేయండి. దగ్గరకు వచ్చేసింది ఆన్సర్. గెస్ట్ చేయండి అమ్మా. ఎందుకు 62లో అప్లై చేశారు? 61 ఎందుకు అప్లై చేయలేదు? గెస్ట్ చేయండి. 61 మధ్యలో రూల్స్ రాయడం లేట్ అయిందంట, అందుకని యాక్ట్ని అప్లై చేయలేదంట. మంచి ఆన్సరే సార్. ఏం లేదు సార్, రూల్స్ 62లో రాశారు. రూల్స్ లేకుండా ఎట్లా అప్లై చేస్తాం? అందుకని అప్లై చేయలేదు. లేట్ అయింది కాస్త రూల్స్ రాయటం, అందుకని అప్లై చేయలేదు. యాక్ట్ ముందు రాసుకున్నాం, రూల్స్ లేట్ అయ్యింది. మంచి ఆన్సర్. కొంచెం చెప్పండి, రికార్డ్ అవ్వాలి. రేపు పొద్దున మీరు రికార్డింగ్ చూసుకుంటే నువ్వు రావాలి, ఉండాలి ఆన్సర్స్. మా వాళ్ళు కానీ వీడియో తీసుకురాలేదు, మా పాత బ్యాచ్ వీడియో ఇండిపెండెన్స్ ఎప్పుడండి. పక్కన ఫౌండేషన్ వాళ్ళు కూడా అడుగుతున్నారు ఆ వీడియో. ఇండిపెండెన్స్ ఎప్పుడంటే ఒక 10 minutes డిస్కషన్. అది ఆ ఫోన్స్ ఓపెన్ చేయకుండా చెప్పమన్నా. ఫోన్స్ ఓపెన్ చేస్తే చెప్పేసేవాళ్ళు, సెర్చ్ చేసి. నువ్వు ఉన్నావు కదా పాత బ్యాచ్.
అమ్మా ఇండిపెండెన్స్ డే అంటే ఏం చెప్పారమ్మా మీరు చెప్పండి, ఎప్పుడు ఏ ఇయర్ చెప్పారు? 26 జనవరి ఇండిపెండెన్స్ డే అని చెప్పారు. ఇయర్ ఏం చెప్పారు? 1962 కాదు, 75 చెప్పారు. ఉంది వీడియో రికార్డు. ఒక 10 minutes మాట్లాడుకున్నాం కదా, సూపర్ అసలు. లేవా? అలాగే మీరు కూడా రికార్డ్ ఆన్సర్స్ చెప్పాలి. ఇప్పుడు Y62, వై నాట్ 61? చెప్తా. అమ్మా మర్చిపోయి ఉంటావు. ఏం లేదు నాన్న, వీళ్ళకి అవ్వలేదు కదా, కాకపోతే అడిగా ఒకటి చెప్తాను. ఎలక్షన్ ఇయర్, ఎలక్షన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యింది కాబట్టి ఎవ్రీ 1 ఫిబ్రవరి బడ్జెట్ వస్తుంది. కానీ ఎలక్షన్ ఇయర్ మాత్రం 1 ఫిబ్రవరి బడ్జెట్ పెడతాం, కానీ ఎలక్షన్స్ తర్వాత 6 monthsకే పెడతాం. 6 months లెక్క ఏంటమ్మా? 6 months తర్వాత అంటే హాఫ్ ఇయర్కే పెడతాం. 6 months తర్వాత ఏదైతే ఉందో అది కొత్త గవర్నమెంట్ ఎవరు వస్తే వాళ్ళు పెడతారు. వచ్చింది, ఓకేనా? సరే, వీళ్ళు కూడా కలిపి చెప్దామని నేను యాక్చువల్లీ మీకు చెప్పేసి ఆ పాయింట్ రికార్డింగ్లో ఉంటుంది. ఎలక్షన్ ఇయర్ ఎక్సెప్షన్ అమ్మా అని. ఎలక్షన్ ఇయర్ ఏంటంటే కొత్త గవర్నమెంట్, అదే గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా మారినప్పుడు అది అదే ఉన్నా సరే హాఫ్ ఇయర్కి పెట్టుకుని హాఫ్ ఇయర్ చేసుకుంటారు. ఇంక మిగతా ఇయర్స్ అన్నిటికీ 1 ఫిబ్రవరి. సరే అమ్మా, మన పాయింట్ మిస్ అవుతున్నాం. మా ఏంటి వై నాట్ 61, వై 62, వై నాట్ 61? ఎలక్షనా? కరెక్ట్. భలే వచ్చింది, మంచి ఆన్సర్ బాగుంది. చెప్పాలి. ఎక్కడ అరే మిస్ అయిపోయింది మన పాయింట్. ఎక్కడెక్కడో రాశానమ్మా. చెప్పాలి, ఆన్సర్ బాగుంది. ఎవరో చెప్పారు ఎలక్షన్స్ వచ్చినాయి ఆ ఇయర్లో. సో ఏం లేదమ్మా, ద రీజన్ ఈస్ వెరీ సింపుల్ రీజన్. ఏంటి సార్ రీజన్ అంటే, సార్ యాక్ట్ అప్రూవ్ అయింది 1961లోనే, 1961 నవంబర్లో. ఇంప్లిమెంట్ చేద్దామని రెడీ అయిపోయారు. రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళకి గుర్తొచ్చింది ఏంటంటే, ఇయర్లీ సార్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎలా చేస్తావు నువ్వు? ఇయర్లీ కలెక్ట్ చేస్తావు, ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తావు ఇన్కమ్ అనేది. ఏ ఇయర్లీ సార్? ఫైనాన్షియల్ ఇయర్ సార్ మనం ఫాలో అయ్యేది. ఎప్పటి నుంచి ఉంటుంది సార్? 1 ఏప్రిల్ టు 31 మార్చ్. ఇప్పుడు నవంబర్లో నువ్వు అప్లై చేయలేవు దాన్ని. మిడ్ ఇయర్లో ఒక కొత్త యాక్ట్ని తీసుకురాలేవు. ఒక ఫైనాన్షియల్ ఇయర్కి అప్లై అయ్యే యాక్ట్ని మిడిల్ ఆఫ్ ది ఇయర్లో తీసుకురాలేవు. ఫైనాన్షియల్ ఇయర్కి అప్లై అయ్యే దాన్ని మిడిల్ ఆఫ్ ది ఇయర్లో తీసుకురాలేవు. ఫ్రెష్గా స్టార్టింగ్ నుంచే అప్లై చేయాలి. ఎందుకంటే అప్పటి వరకు పాతది ఉంటుంది, ఇక్కడ నుంచి కొత్తది ఉంటుంది. అట్లా చేయలేము మనం. ఒక ఫైనాన్షియల్ ఇయర్కి అప్లై అయ్యేదాన్ని మిడిల్ కొంచెం అది కొంచెం ఇది చేయలేము. ఫ్రెష్గా అప్లై చేయాలంటే ఇమీడియట్లీ కమింగ్ స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ ఏంటమ్మా? ఫస్ట్ నవంబర్ 1961 తర్వాత ఇమీడియట్గా స్టార్టింగ్ అయ్యే డేట్ చెప్పండి. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఇమీడియట్గా స్టార్ట్ అయ్యే ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 1962. ఇప్పుడు అర్థమైందా ఎందుకు 1960? మిడిల్ ఆఫ్ ది ఇయర్కి అప్లై చేయలేం కాబట్టి ఇమీడియట్లీ స్టార్టింగ్ ఇయర్ డేట్ ఏంటి సార్ అంటే 1 ఏప్రిల్ 1960. ఆ డేట్ నుంచి అప్లై. దట్ ఈస్ ద రీజన్. సో 1 ఏప్రిల్ 19. ఇది సెక్షన్ నెంబర్ 1 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. 3 points చెప్పాడు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది యాక్ట్? సెకండ్ పాయింట్ ఏంటమ్మా? టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్? హోల్ ఇండియా. థర్డ్ పాయింట్ ఏంటి? ఫ్రమ్ విచ్ డేట్ ఈజ్ అప్లికబుల్? ఏ డేట్ నుంచి అప్లై అవుతుంది ఇది? 1 ఏప్రిల్ 1962. సో ఆబ్వియస్లీ వీ వాంట్ టు నో వాట్ ఈస్ ఇండియా. ఇండియా అంటే ఏంటి? ఫస్ట్ ఇండియా అంటే ఏమొస్తుందమ్మా? మళ్ళీ డయాగ్రామ్ వేయాలి, మిస్ అయింది. కొంచెం గుండె తయారం చేసుకోండి అమ్మా, నేను డయాగ్రామ్స్ బాగా వేస్తాను. ఫస్ట్ ఇండియా అంటే ఏమొస్తుందంట? ఫస్ట్ ల్యాండ్ మాస్. ఏమొస్తుందమ్మా? ల్యాండ్ మాస్ వస్తుంది. ఇండియా అంటే ఫస్ట్ ల్యాండ్ మాస్ వస్తుంది. ఇదిగో ఇది మొత్తం, ఇది రాదు. ల్యాండ్ మాస్ న్యూఢిల్లీ వస్తుందా? హైదరాబాద్ వస్తుందా? భూటాన్ వస్తుందా? భూటాన్ రాదా? ఎందుకు రాదమ్మా? వేరే కంట్రీ, నాట్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. చెన్నై వస్తుందా? కొలంబో వస్తుందా? ఎందుకు రాదమ్మా కొలంబో? ఏ కంట్రీ అమ్మా? నువ్వేంటి అసలు? నువ్వేంటి, నీ సబ్జెక్ట్ ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్. నువ్వేం అడుగుతున్నావు? జియోగ్రఫీ సంబంధం ఉందా అసలు? సరే,
శ్రీలంక క్యాపిటల్ ఏంటి నాన్న? వద్దు, జనరల్ నాలెడ్జ్ అస్సలు వద్దు. ఆల్రెడీ ఇండిపెండెన్స్ అడిగే నేను తప్పు చేశాను, మళ్ళీ ఇవన్నీ అడిగి నేను ఎందుకు కన్ఫ్యూజ్ చేశాను నేను. ఇండిపెండెన్స్ ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారమ్మా? మీ వీడియో వేయాలి, ఆగండి, తరతరాలు వేస్తాం మీ వీడియోని నేను. మొత్తం నెక్స్ట్ బ్యాచ్, ఆ నెక్స్ట్ బ్యాచ్, ఆ నెక్స్ట్ బ్యాచ్, 10 సంవత్సరాలు వేస్తాం మీ వీడియోని. నేను గుర్తుంచుకునే అన్ని బ్యాచ్లో చెప్తున్నా మీ గురించి. మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పా ఫోన్ చేసి, అరే కొత్త బ్యాచ్ వచ్చారా, వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉన్నారంటే ఇండిపెండెన్స్ డే అడిగితే 1975 అన్నారు. అందరికీ చెప్పుకున్నాను, మా ఇంట్లో మా మదర్కి కూడా చెప్పా ఫోన్ చేసి. అంత టాలెంటెడ్ ఉన్నారమ్మా బ్యాచ్, వాళ్ళకి నేను చెప్తున్నానమ్మా ఎంత గ్రేట్ నేను అసలు. సరే ఎనీవే, నా డౌట్ ఏంటంటే సార్ ల్యాండ్ మాస్ ఓకే ఫైన్, ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అయ్యింది ఓకేనా, మరి ల్యాండ్ కింద వాటర్ ఉంటుందా? అప్లై అయ్యిద్దా? అవుతుందా? ఎక్స్ట్రాక్ట్ చేయాలి కదా, మినరల్స్, మైన్స్, ఐరన్ ఓర్, డైమండ్స్, గోల్డ్. అప్లై అవుతుందా? అవుతుందా? తవ్వుకుంటే వెళ్ళిపోయి అమెరికా వచ్చింది అటు సైడ్. తవ్వుకుంటే వెళ్ళిపోతే అటు సైడ్ అమెరికా వచ్చింది. సీ ఉంటుందా? యూరోప్ నుంచి ఇట్లా వెళ్ళానమ్మా నేను, నుంచి యూరోప్, యూరోప్ నుంచి ఆఫ్రికా, ఆఫ్రికా నుంచి అమెరికా, అట్లా తవ్వాను, డైరెక్ట్ తవ్వనుగా. మీరు చెప్పారు కింద కూడా మందే అని, ఎక్కడి వరకు మంది? అటు సైడ్ అమెరికా వరకు నాదేనా? ఇండియా అదే ఎంతవరకు అమ్మా? ఇండియాలోనే తవ్వుకుంటూ వెళ్ళానమ్మా, ఇదిగో ఇక్కడ నుంచి తవ్వానమ్మా, ఇక్కడ నుంచి కింద తవ్వుకుంటూ వెళ్తున్నాను, అటు సైడ్ వెళ్తే అమెరికా వచ్చింది. ఎక్కడి వరకు నాదో చెప్పండి, అక్కడి వరకే తవ్వుతాను. మైనింగ్ అంటే అదే కదమ్మా, మైనింగ్ అంటే అదే కదా. ఇది వాటర్, దూరం, డెప్త్ కాదు కదా. ఆ, ఇంత ఇంత ఎంతో కొంత చెప్పండి రాద్దాం అక్కడ. వాటర్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ దిస్ వన్, డెప్త్. సాయిల్ అండ్ సబ్ సాయిల్. సబ్ సాయిల్ అమ్మా నేను అడిగేది, మొత్తం మందేలే, బోర్డర్ వరకు మందే. సబ్ సాయిల్ అంటే కింద తవ్వుకుంటూ వెళ్తాను కదా, అది మైనింగ్ అమ్మా. తవ్వుకోవచ్చా? ఎక్కడి వరకు? అమెరికా వచ్చే వరకు తవ్వుతా నేను. సబ్ సాయిలే ఎక్కడి వరకు? కింద అంతా సబ్ సాయిలే కదా నాన్న. సూపర్ ఆన్సర్, డిప్లొమాటిక్ ఆన్సర్. నాట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏం మెన్షన్ చేయాల. చూడమ్మా, సాయిల్ అండ్ సబ్ సాయిల్ అన్నాడు కానీ ఎంతవరకు రాయలేదు. కరెక్ట్ చెప్పమ్మా. కావాల్సినంత తవ్వుకున్నానమ్మా, అమెరికా వచ్చేసింది ఇటు నుంచి అటు తవ్వాను. అవునంతే కదమ్మా, గ్లోబ్ అంట, ఇటు నుంచి తవ్వుకుంటూ వెళ్తే అటు నుంచి అటు వచ్చేస్తుంది కదా. కరెక్టే కదా. ఎలా సార్ సాయిల్ అండ్ సబ్ సాయిల్, అది నాట్ పాసిబుల్ నాన్న, దట్ ఈస్ ఇంపాసిబుల్. యూ కాంట్ డిగ్, కొంత దిగ్ చేసిన తర్వాత నీకేం వస్తుంది, అది హీట్ ఉంటుంది, అంత అంత తవ్వగలవు అక్కడ వరకు లిమిట్స్. అందుకని చెప్పలేదు లిమిట్, ఎంతవరకు తవ్వగలవు అంతవరకు తవ్వుకో నువ్వు. అలా అని చెప్పేసి ఇటు నుంచి చదువుతా అటు నుంచి అమెరికా ఏం రాదు. కిందంతా తెలుసుగా, మళ్ళీ జియోగ్రఫీ వెళ్ళిపోతున్నాను. అది బర్న్ అవుతూ ఉంటుంది, అది లావా అనమాట, నీకేం సాయిల్ ఉండదు కింద. సాయిల్ అండ్ సబ్ సాయిల్, సాయిల్ వరకే ఉంది. లావా ఏదైతే వస్తుందో అక్కడ నువ్వు వెళ్ళలేవు కదా, ఎవరు వెళ్ళలేదు ఇంతవరకు, రీచ్ అవ్వలేదు ఇంతవరకు, ఎవరు ఆ మిడ్ పాయింట్కి ఎవరు వెళ్ళలేదు, ట్రై చేయలేదు కూడా. సాయిల్ సబ్ సాయిల్ ఎంతవరకైనా తవ్వుకొని ఇష్టం, నీ ఇష్టం, నీ రీచ్. చైనా వాళ్ళు అందుకనే తవ్వుకుంటూ వెళ్తున్నారమ్మా. దట్ ఈస్ ద రీజన్ ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నావు నువ్వు, చాలా డేంజర్ ఎర్త్ కానీ. స్టీల్ దే ఆర్ ఎక్స్ట్రాక్టింగ్. ఎవరి లాస్ వాళ్ళు, మనం కూడా సాయిల్ అండ్ సబ్ సాయిల్ వాడుకోవచ్చు, మైనింగ్ చేసుకోవచ్చు, నీ ఇష్టం, ఎంతలో నీకు అప్ టు యువర్ లిమిట్స్. నెక్స్ట్ వన్, వాటర్ వేస్. సార్ వాటర్ వేస్ ఎంతవరకు సార్? సార్ వాటర్ వేల్స్ 2 డివిజన్స్ చెప్పారమ్మా, 12 నాటికల్ మైల్స్. సార్ రోడ్ అయితే కిలోమీటర్స్తో కొలుస్తాం, వాటర్లో ఎలా కొలుస్తాం అంటే నాటికల్ మైల్స్లో కొలుస్తాం. 1.8 కిలోమీటర్స్ ఉంటుంది ఒక నాటికల్ మైల్, 0.8 కిలోమీటర్స్ ఒక నాట్. సార్ 12 నాటికల్ మైల్స్, 12 నాటికల్ ఎక్కడ నుంచి? ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఈ సీ నుంచి, ఈ సీ బెడ్ నుంచి, అంటే సీ షోర్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్లీ ఇండియా అమ్మాది. అసలు ఇంకా ఎవ్వరు ఎంటర్ అవ్వాలంటే నువ్వు ఇండియా పర్మిషన్ ఉండాలి. అక్కడ ఏం దొరికినా సరే, ఏదైనా సరే ఇండియా, అది ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా కట్టు. సార్ ఈ 12 నాటికల్ మైల్స్ తర్వాత
అప్ టు 200 నాటికల్ మైల్స్. ఎన్ని నాటికల్ మైల్స్ అమ్మా? ఈ స్పేస్ ఉంటుంది కదా, అప్ టు 12 మందే, బట్ 200 నాటికల్ మైల్స్ అంటే 12 తర్వాత నుంచి 200 వరకు మనది కాదు. కానీ అక్కడ ఏమైనా దొరికితే మనం క్లెయిమ్ చేసుకోవాలి. అక్కడ ఆయిల్ ఓవర్ కానీ ఏదైనా ఇన్కమ్ సోర్స్ దొరికితే అది ఎవరు క్లెయిమ్ చేసుకోవాలంట? ఇండియా. ఇండియా క్లెయిమ్ చేసుకుంది, ఇదిగో ఇక్కడ ఆయిల్ ఓవర్ దొరికిందమ్మా ఇక్కడెక్కడో ఈ స్పేస్లో, క్లెయిమ్ చేసుకుంటే దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఈజెడ్ అంటే ఏంటమ్మా ఫుల్ ఫామ్? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్. అప్పుడు మీరు రిలయన్స్ చూస్తే ఆయిల్ డిగ్ చేస్తూ ఉంటారు కింద నుంచి, సీబెడ్ నుంచి. ఆ పర్టిక్యులర్ ఏరియా నువ్వు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నావో అది మాత్రమే ఇండియా. ఈ స్పేస్ అంతా ఇండియా కాదు ఇంకా. సార్ 12 నాటికల్ మైల్స్ వరకు మొత్తం నీదే, నువ్వు క్లెయిమ్ చేసినా చేయకపోయినా మొత్తం నీదే ఇండియా. 12 నాటికల్ మైల్స్ దాటిన దగ్గర నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు నువ్వు క్లెయిమ్ చేసుకుంటే నీది, రిమైనింగ్ పార్ట్ నీది కాదు. అలా క్లెయిమ్ చేసుకున్న ఏరియాని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటారు, ఈజెడ్. అలా క్లెయిమ్ చేసుకున్న ఏరియాని, అమ్మ ఈజెడ్ ఇండియాలో పార్టా? ఎస్, ఈజెడ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఇండియా. సార్ 200 నాటికల్ మైల్స్ తర్వాత ఇంటర్నేషనల్ వాటర్స్. ఏంటమ్మా అవి? ఇంటర్నేషనల్ వాటర్స్. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై కాదు అక్కడ. ఇన్కమ్ ఏ జనరేట్ అయినా మాకు సంబంధం లేదు అసలు, మాది కాదు కూడా, మాది కాదు. మేము ట్యాక్స్ డిమాండ్ చేయడానికి వీల్లేదు. 200 నాటికల్ మైల్స్ తర్వాత వాటర్స్లో లెంత్ అమ్మా, లెంత్ ఓకే. వాట్ అబౌట్ డెప్త్? 12 నాటికల్ మైల్స్ వరకు మందే కదా. కింద ఏముంటుందమ్మా? సీ కింద ఏముంటుంది? సీ బెడ్ ఏముంటుందమ్మా? సీ బెడ్ కూడా మందే. నేను ఇప్పుడు 12 నాటికల్ మైల్స్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటున్నాను కదా, సీ బెడ్ కూడా మందే. ఎయిర్ స్పేస్ అబో, ఇప్పటి వరకు నేను చెప్పిన ఎయిర్ స్పేస్, ఈ 12 నాటికల్ మైల్స్ పైన ఎయిర్ స్పేస్, ఈ ల్యాండ్ మాస్ పైన ఎయిర్ స్పేస్ అంతా మందే. ఎయిర్ స్పేస్లో ఇన్కమ్ ఏమొస్తుంది? ఎయిర్లో ఇన్కమ్ ఏమొస్తుంది? వాటర్లో అయితే ఏదో ఒకటి ఉంటుంది, ఫిష్. ఎయిర్లో గ్యాస్ ఉంటుంది. ఏముంటుందమ్మా? డేస్ ఆక్సిజన్ అమ్ముతున్నారా? ఇన్కమ్ వస్తుందా ఎయిర్లో? ఏరోప్లైన్స్ ఉంటాయా? ట్రాన్స్పోర్ట్ ఉంది, ఇన్కమ్. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది ఇన్కమ్ జనరేటెడ్ ఫ్రమ్ ద ఎయిర్ అమ్మా. వాట్ ఎవర్ ది సిగ్నల్స్ యూ ఆర్ యూజింగ్, మొబైల్ వాడుతున్నారు కదా, ఎక్కడి నుంచి వస్తుంది సిగ్నల్? శాటిలైట్ నుంచి. ఏరోప్లైన్ వెళ్తుందంటే సిగ్నల్ ఉండాలా అవసరం లేదా? వాళ్ళు పే చేయాలి డబ్బులు ఆ సిగ్నల్స్కి, ఆ టవర్ సిగ్నల్స్కి. దే హ్యావ్ టు పే ద మనీ, బట్ దెర్ ఈస్ అ అగ్రిమెంట్ బిట్వీన్ దెమ్. సో జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఎయిర్ ట్రాఫిక్ ఇంకా ఎక్కువైపోయింది. మీరు చూస్తే ప్రతి ఒక్కరు ఫ్లైట్లో వెళ్ళిపోతున్నారు కదా, మీరు వెళ్తారు, ఫ్యూచర్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా చెప్పిస్తుంది. అందరు ఫ్లైట్లో వెళ్ళాలి చెప్పిస్తుంది, మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీరు అందరూ బాగా డబ్బులు సంపాదించాలి, 10-20 crores సంపాదించాలి ఫ్యూచర్లో ఇయర్లీ. నాకు ఒక 1 crore డొనేట్ చేస్తే మీకు ట్యాక్స్ సేవింగ్ సర్టిఫికేట్ ఇస్తా, ఓకేనా? ప్రవీణ్ సార్కి డొనేషన్, ప్రవీణ్ సార్ టార్గెట్ అకాడమీ డొనేషన్ అని చేయండి, 80G డిడక్షన్ సర్టిఫికేట్ ఇస్తాను. సో సొసైటీకి డొనేట్ చేస్తే మీకు ట్యాక్స్ సేవింగ్ వస్తుంది, ఓకేనా? ఇదంతా పక్కా ప్లాన్ అమ్మా, ఎవరు లీక్ చేయవద్దు. సరే, ఎనీవే ఎయిర్ స్పేస్ అబౌ. వాట్ అబౌట్ దిస్ కాంటినెంటల్ షెల్ఫ్? ఆల్రెడీ చెప్పాను కదమ్మా, కాంటినెంటల్ షెల్ఫ్ ఈజెడ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. అవి లక్షద్వీప్, అండమాన్ నికోబార్, ఆల్ దోస్ థింగ్స్. ఏమేమి వస్తాయి ఇండియాలో చెప్పండి? ఇండియా ఇన్క్లూడ్స్ అంటే ఫ్యూచర్లో ఇంకా నేను యాడ్ చేయొచ్చు, అందుకని ఇన్క్లూడ్స్ అన్నాను. మీన్స్ అంటే ఇంకా యాడ్ చేయలేను. మా 2 types ఆఫ్ డెఫినేషన్స్ చెప్తాడు, ఇన్క్లూజివ్ డెఫినేషన్, ఎక్స్క్లూజివ్ డెఫినేషన్. ఇన్క్లూజివ్ డెఫినేషన్ అంటే ఏంటి? ప్రస్తుతానికి ఇవి చెప్పాను, ఫ్యూచర్లో నేను యాడ్ చేసుకుంటాను అని. ఇన్క్లూడ్ అన్నాడా, మీన్స్ అన్నాడా? ఇన్క్లూడ్ అంటే ఫ్యూచర్లో యాడ్ చేయొచ్చా? నేను చేయొచ్చు, ఫ్యూచర్లో యాడ్ చేయొచ్చు. అంటే 200ని 300 చేయొచ్చు, వేరే ఇంటర్నేషనల్తో మాట్లాడుకోండి. ఎనీవే ఇండియా ఇన్క్లూడ్స్ దీస్ థింగ్స్. ఏంటవా అమ్మా అందరూ చెప్పాలి? ల్యాండ్ మాస్, వాటర్ వేస్ అప్ టు 12 నాటికల్ మైల్స్, 200 నాటికల్ మైల్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సీబెడ్, సబ్ సాయిల్స్ అండ్ సాయిల్, ఎయిర్ స్పేస్ అబౌవ్, కాంటినెంటల్ షెల్ఫ్స్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. రాయండి అమ్మా అక్కడ, ఈజెడ్ రాయండి అక్కడ.
సో యూ హ్యావ్ ఎ 1 minute టైం. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి ఇప్పుడు ఇండియా డెఫినేషన్ చూడకుండా. ఇండియా డెఫినేషన్ చూడకుండా చాలాసార్లు డెఫినేషన్ అడిగాడు, 4 marksకి అడిగాడు. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి, చూడకుండా చెప్పాలి. 1 minute టైం. అందరు బ్రెయిన్లో ఫీడ్ అయిపోవాలి. ఇన్ కేస్ మీరు చెప్పలేకపోతే ఇంపోజిషన్. రైట్. సో అన్ని డెఫినేషన్స్ సెక్షన్ 2లో చెప్తారమ్మా. డెఫినేషన్స్ అన్ని ఏ సెక్షన్లో చెప్తారు? సెక్షన్ 2. అండ్ అవన్నీ సబ్ సెక్షన్స్. సెక్షన్ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. డెఫినేషన్స్ అన్ని ఇండియా ఒక్కటే కాదు, ఇంకా అసలు ఈ యాక్ట్లో నేను వాడిన పదాలన్నిటికీ డెఫినేషన్స్ అన్ని సెక్షన్ 2లో చెప్తారు. ప్రతి యాక్ట్లోనూ అంతే. ఫస్ట్ సెక్షన్లో ఆ యాక్ట్ని ఎలా పిలవాలి, ఎవరికి అప్లికబుల్ అది చెప్తారు. సెక్షన్ 2లో డెఫినేషన్స్ చెప్తారు. సేమ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. రెడీ? చూడకుండా చెప్పాలి. చూడకూడదు. ఆ, ఉమ్, ఆ, ఆ. 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5. కౌంట్ అయిపోయింది. 1 time ఇంపోజిషన్. 1 time ఇంపోజిషన్. ఇదిగో ఈ నెంబర్కి వాట్సాప్ ఉంటుందమ్మా, నాదే ఆ నెంబరు. సెకండ్ నెంబర్ బుక్ లోపల 8247686623. నైట్ లోపు 1 time ఇంపోజిషన్ రాసి వాట్సాప్ రావాలి. మిస్ అయితే రేపు 20 times ఉంటుంది. పిల్లలు కదమ్మా, వాళ్ళకి 5 times ఇచ్చానంట, మీకు 1 time. చిన్న పిల్లలు కదా పాపం, వదిలేద్దాం. వాళ్ళు ఒప్పుకోరు. సరే 5 times. ఒప్పుకోవట్లేదు వాళ్ళు. 5 times ఇంపోజిషన్. రైట్. చూడకూడదు. ఆహా, చూడకూడదు. చూస్తే 20 times. 120, 360. 1, 2, 3, 4. 1. చూడు. 2. కాంటినెంటల్ షెల్ఫ్స్ చెప్పారా అన్ని? రైట్. ఎస్. 1, 2, 3, 4, 5. ఎయిర్ స్పేస్ చెప్పలా? చెప్పాడా? చెప్పలేదంటే అక్కడ క్లెయిమ్ చేసుకుంటున్నారు. చెప్పావా? మళ్ళీ మళ్ళీ చెప్పమ్మా ఫాస్ట్గా. ఒప్పుకోట్లా. ఓకే అమ్మా, శ్రీరామ్.
121, 122, 3, 4, 5 అయిపోయింది క్లోజ్. 1 టైమ్ ఇంపోజిషన్ 12 నాటికల్ మరి. 1 టైమ్ ఇంపోజిషన్ 5 టైమ్స్ ఇంపోజిషన్. ఒప్పుకోరమ్మా. ఒప్పుకుంటారా మీరు? వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు నన్ను బయటికి వెళ్ళిపోమంటున్నారు. స్ట్రిక్ట్ అంతే కదా. నువ్వు క్లెయిమ్ చేయమ్మా, నువ్వు క్లెయిమ్ చేయ ఇప్పుడు వాళ్ళు. అబ్బాయి చెప్పమ్మా. నువ్వు ఈ అబ్బాయి లేదు లేదు. ఉమ్, ఆ, ఉమ్, అయిపోయిందా? 1, 2, 3, 12 నాటికల్ వైజ్ 200 నాటికల్స్ క్లెయిమ్ చేస్తాం. న్యాయం కదా. ఇక చిన్నపిల్లలను కూడా మీరు చెప్పాలమ్మా 5 టైమ్స్ ఇంపోజిషన్ అని. సరే, ఇంకెవరు మిగిలిపోయారు? మీ ఇద్దరు ఆల్రెడీ చెప్పారుగా. ఆ, నువ్వు చెప్పమ్మా. కొత్తగా వచ్చి అసలు ర్యాగింగ్ కొత్తగా వచ్చావు కదమ్మా. ఆ, అందరు సైలెంట్. నీ పేరేంటమ్మా? ఎందుకు లేట్గా వచ్చారు? లేట్గా ఎందుకు వచ్చారు? సరే, ఓ పాట పాడమని ఎవరు? అమ్మా, ఏం పనిష్మెంట్ ఇద్దాం? పాట పాడాలా? పాట పాడమ్మా. ర్యాగింగ్ అంట, నన్ను ఒప్పుకోరు. మా రికార్డింగ్ విన్. నువ్వు అమ్మాయి లేట్గా వచ్చిన వాళ్ళని మమ్మల్ని తిట్టావు. చేసాం కదా, అందరినీ ర్యాగింగ్ చేసాం. లేట్గా వస్తే ర్యాగింగ్. పాట పాడేస్తాం, మంచి సాంగ్. వచ్చా కాదా? సరే డాన్స్. సరే, ఒక డైలాగ్ చెప్పమ్మా. సరే, ఇండియా డెఫినేషన్ చెప్పు. కూర్చోబెడతా. కరెక్టేనా? కరెక్టేనా? కూర్చోబెట్టచ్చా? లేదంట మా పనిష్మెంట్ బెంచ్ అంటే ఎక్కమ్మా. ఏ ర్యాగింగ్. బెంచ్ అంటే ఎక్కమ్మా. వాళ్ళు ఊరుకోట్లే. బెంచ్ అంటే కూర్చోబెడదామా? వద్దంట. సరే, నా కోసం కూర్చోమ్మా. సరే, ఆన్లైన్ వాళ్ళు ఎవరైనా చెప్పండి అమ్మా. ఇండియా డే. ఓకే ఓకే. ఓకే ఓకే. ఓకే. ఇంకొకళ్ళు ఎవరైనా నేమ్ నాకు కనపట్లేదు మా నేమ్స్, మీరు చదవండి. విజబుల్ లేదు నాకు అసలు రైట్. నిమిషం, నేను నేమ్స్ ఓపెన్ చేస్తే చదవండి, మీరు ఎవరైనా సెలెక్ట్ చేయండి. ఎవరు? సాహితీ అంటమ్మా, సాహితీ చెప్పాలంట. సాహితీ. సాహితీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకొక పేరు చదవండి. వెళ్ళిపో. ప్రజ్ఞ. ప్రజ్ఞ. ఆస్ ప్రజ్ఞ అంటమ్మా. ప్రజ్ఞ రెస్పాండ్ అవ్వాలి. యాజ్ ఇట్ ఈజ్ ఉంది, చూసి చెప్పారు అని నేను అనట్లా అమ్మా. చూసి చెప్పారా? వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఇక్కడ ఫిజికల్. వాళ్ళు మమ్మల్ని అయితే స్ట్రిక్ట్గా ఉన్నాం చూసి చెప్పారు. వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ చెప్పారు, లైన్లో చెప్పారు, ఫాస్ట్గా చెప్పారు, చూసే చెప్పారు అంటున్నారు వీళ్ళు. నీ పేరు? ఉల్లాస్ని అంటున్నాడా? కాదా? సరేనమ్మా, వదిలేద్దాం. ఎందుకమ్మా అలా అంటారు? పాపం జెన్యూనే ఉంటారు. ఆన్లైన్ అయితే ఆ మాత్రం అట్లా అనకూడదు. వాళ్ళు ఫిజికల్ వస్తే గొడవలు అవుతాయి కదా, చూడుకొని చెప్పాలి. సరే, ఎనీవే మా వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో. ఇప్పుడు కాదు సార్, ఒక 4 days అయిన తర్వాత అడగండి సార్, అప్పుడు చెప్తాం మేము. టక్క చెప్తాము. అప్పుడు 20 times ఇంపోజిషన్ అమ్మా, 5 కాదు. సరే, ఎనీవే సార్, వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ నెంబర్ 4. సార్ 3 ఏమైంది? 3 తర్వాత చెప్తాను. సో 3 ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్. అమ్మ 1 చెప్పాను, సెక్షన్ నెంబర్ 1 చెప్పాను, సెక్షన్ నెంబర్ 2 చెప్పాను. 3 అనేది తర్వాత చెప్తాను, ఎందుకంటే 4 చెప్పిన తర్వాత 3 చెప్పాలి అందుకని. ఓకేనా? 4 చెప్పిన తర్వాత 3 చెప్పాలి. సార్ 4
4 అనేది ఛార్జింగ్ సెక్షన్. సార్ వాట్ ఈస్ దిస్ ఛార్జింగ్ సెక్షన్? ఛార్జింగ్ సెక్షన్ అంటే ఏంటి? సో వెరీ సింపుల్. ప్రతి హెడ్కి ఛార్జింగ్ సెక్షన్ ఉంటుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ మొత్తానికి ఛార్జింగ్ సెక్షన్ ఉంది. ఛార్జింగ్ సెక్షన్ అంటే ఏంటి సార్ అసలు? వాట్ ఈస్ ద మీనింగ్? ఏంటి సార్ అంటే ఈ యాక్ట్ దేనికి అప్లై అవుతుంది అనేది చెప్పేదే ఛార్జింగ్ సెక్షన్. మరి ఎవరికి అప్లై అవుతుందో చెప్పాను. ఎవరికి అప్లై అవుతుంది? ఇండియాలో ఏ విషయానికి అప్లై అవుతుంది అంటే ఈ యాక్ట్ని ఎక్కడ అప్లై చేయాలి, ఏ విషయంలో అప్లై చేయాలి? ఇప్పుడు మీకు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవుతుందా మీకు? మీరు ఫాలో అవుతున్నారా? మీరు ఫాలో అవుతున్నారమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎప్పుడైనా ఫాలో అయ్యారా మీరు? మీరు ఫాలో అయ్యారా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఫాలో అయ్యారమ్మా? ఏ ప్రొవిజన్ ఫాలో అయ్యారు చెప్పండి ఒకసారి. మీకు ఫాలో అవ్వాలా మీరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్? మీకు అప్లికబులే కానీ మీరు ఫాలో అవ్వాలి. ఎందుకు ఫాలో అవ్వాలా మీరు? రీజన్ ఏంటి? ఇన్కమ్ లేదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవ్వాలంటే ఫస్ట్ ఏం ఉండాలమ్మా? ఇన్కమ్ ఉండాలి. అప్పుడే అప్లై అవుతుంది. ఇది ప్రొడక్ట్కి అప్లై అవుతుందా? సర్వీస్కి అప్లై అవుతుందా? మరి దేనికి అప్లై అవుతుంది? ఇన్కమ్. ఎవరి ఇన్కమ్కి అప్లై అవుతుందా? ఆఫ్ ఎవ్రీ పర్సన్ అంటే ఓన్లీ ఇండివిజువలా, కంపెనీ కూడా వస్తారా? డెఫినేషన్ ఉంది. అంటే ఇప్పుడు ఏ డెఫినేషన్ చూడాలి నేను? ఇన్కమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, పర్సన్ అంటే ఎవరో తెలుసుకోవాలి. ఎందుకు? ఛార్జింగ్ సెక్షన్లో ఈ యాక్ట్ ఎలా అప్లై అవుతుందంటే ఇన్కమ్ ఉంటేనే అప్లై అవుతుంది. ఏ ఇన్కమ్ సార్ అంటే పర్సన్ ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అంటే ఇండివిజువలే కాదమ్మా. మరి ఇక్కడ పర్సన్ అంటే డిక్షనరీ మీనింగ్ తీసుకుంటావా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మీనింగ్ తీసుకుంటారా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డిక్షనరీ మీనింగ్ ఏం వస్తుంది? పర్సన్ అంటే మనం వస్తాం, అది తీసుకోవాలి. డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్ అదొకటి తెలుసుకోవాలి మనం. ప్రీవియస్ ఇయర్లో సంబంధించిన ఇన్కమ్ పర్సన్ సంబంధించింది షల్ బి ట్యాక్స్ ఎట్ ది రేట్ అప్లికబుల్ ఇన్ అసెస్మెంట్ ఇయర్. అంటే నేను 4 డెఫినేషన్స్ తెలుసుకుంటే నాకు ఛార్జింగ్ సెక్షన్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఏంటి ఆ 4 డెఫినేషన్? ఫస్ట్ వన్ ఇన్కమ్, సెకండ్ వన్ పర్సన్, థర్డ్ వన్ ప్రీవియస్ ఇయర్, ఫోర్త్ వన్ అసెస్మెంట్ ఇయర్. ఈ 4 డెఫినేషన్స్ తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మీనింగ్ చూద్దాం. అప్పుడు ఛార్జింగ్ సెక్షన్ అంటే ఏంటో అర్థమవుతుంది. డిక్షనరీ మీనింగ్స్ తీసుకొని చూడొచ్చు కదా సార్. నువ్వు డిక్షనరీ మీనింగ్స్ తీసుకుంటే ఆ మీనింగ్ అసలు రాదు అసలు. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా అసలు ఆ 4 థింగ్స్ ఏంటి అని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేసి దెన్ గెట్ బ్యాక్ టు దిస్ ఛార్జింగ్ సెక్షన్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఇన్కమ్. ఫస్ట్ వన్ ఏంటి? ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఎగ్జాంపుల్ ఏమేమి ఉంటాయో చెప్పండి అమ్మా. ఇన్కమ్ అంటే ఏమేమి ఉంటాయి ఎగ్జాంపుల్? మీకు తెలిసిన ఇన్కమ్స్ కొన్ని చెప్పండి. ఏ ఒకటి? సాలరీ. ఎంత సాలరీ కావాలమ్మా? మీకు ఎంత సాలరీ కావాలమ్మా? నీకు ఎంత సాలరీ కావాలమ్మా? మంత్లీ 2 lakhs, 1 lakh, 2 lakhs, 2 lakhs, 2 lakhs, 2 lakhs అందరికి 2 lakhs. లాస్ట్ అబ్బాయి అని చెప్పింది 2 lakhs. మంత్లీయా, డైలీయా, అవర్లీయా? గవర్నమెంట్. మనం ఆల్రెడీ చెప్పావు కదమ్మా ఎంత? 5 lakhs, 2 lakhs మంత్. సరే, శాలరీ ఇన్కమ్ అన్నారు. ఓకే రైట్. ఇంకా ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ రెంటే కదమ్మా. హౌస్ ప్రాపర్టీ రెంట్కి ఇస్తే అది కూడా ఇన్కమే కదా. రెంట్. బిజినెస్ చేస్తుంటే కూడా ఇన్కమ్ వస్తుంది కదమ్మా. అలాంటి వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా ఇన్కమ్ వస్తుంది. ఆ ఎసెట్స్ అమ్మేస్తే గెయిన్ వస్తుంది కదా, అది కూడా ఇన్కమే. ఇంకా ఇంట్రెస్ట్ కూడా ఇన్కమే. చాలా ఉన్నాయి. డివిడెండ్ ఈజ్ ఆల్సో ఇన్కమ్. చాలా ఉన్నాయి ఇన్కమ్స్. సరే, ఇతను ఒక పర్సన్ అమ్మ, మిస్టర్ ఏ. ఇతనికి ఇన్కమ్ వస్తుంది మంత్లీ. ఎంత వస్తుందమ్మా మంత్లీ ఇన్కమ్? చెప్పండి, ఎంతో కొంత చెప్పండి. మంత్లీ 60,000, 60 lakhs వస్తుంది మంత్లీ. ఇట్స్ డూయింగ్ వన్ బ్యూటిఫుల్ బిజినెస్ చేస్తున్నాడు అతను. మంత్లీ ఎంత వస్తుంది? అతని ఇన్కమ్ ఎంత వస్తుంది? 60 lakhs. టాక్సిబుల్లా కాదా? ఇన్కమే కదా, టాక్సిబుల్లా కాదా? ఏం బిజినెస్ సార్ ఇది అంటే, అమ్మ తెలిసిన వాళ్ళు చెప్పొద్దు, తెలియని వాళ్ళు చెప్పు. ఏం బిజినెస్ సార్ అంటే స్మగ్లింగ్. ఏంటమ్మా అది? స్మగ్లింగ్ చేస్తున్నాడు. అంటే స్మగ్లింగ్ అంటే ఏంటమ్మా? ఇల్లీగల్గా ప్రొడక్ట్స్ అన్ని తీసుకొచ్చి ట్యాక్స్ లేకుండా అమ్మే స్మగ్లింగ్ చేస్తాడు.
ఓకేనా 60 lakhs వస్తాయి అంటారు స్మగ్లింగ్ చేస్తే మంత్లీ. మినిమం అది మినిమం. ట్యాక్సబులా నాట్ ట్యాక్సబుల్? ట్యాక్సబులా నాట్ ట్యాక్సబులా చెప్పమ్మా. నాట్ ట్యాక్సబుల్ ఎందుకు? ఇల్లీగల్ కాబట్టి నాట్ ట్యాక్సబుల్. ఇల్లీగల్ నాట్ ట్యాక్సబుల్. ఇల్లీగల్ నాట్ ట్యాక్సబుల్. నాట్ ట్యాక్సబుల్ ఇల్లీగల్. ఇల్లీగల్ నాట్ ట్యాక్సబుల్. అదే ఇల్లీగల్ నాట్ ట్యాక్స్. ఇల్లీగలే కానీ ట్యాక్స్ పే చేయాలి. నాట్ యాక్సెప్టెడ్. నాట్ యాక్సెప్టెడ్. ట్యాక్స్ అయితే పే చేయక్కర్లేదు కదమ్మా. యాక్సెప్టెడ్ కాదు అది రావాల్సింది. ట్యాక్స్ లేదు కదా. ట్యాక్స్ కట్టక్కర్లా. ఇల్లీగల్ నాట్ ట్యాక్సిబుల్. ఏదో బాగుంది కదా. మా శాలరీ అయితే ట్యాక్సిబుల్. అసలు ట్యాక్సే లేదు. ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అమ్మా. చేద్దామా? నా పేరు చెప్పదు. ఇంకొక అతను ఉన్నాడమ్మా. హీఈస్ ద ప్రొఫెషనల్ కిల్లర్. ఎక్కడ కావాలంటే అక్కడ షూట్ చేస్తాడు నీట్గా. ఒక్కొక్క షూటింగ్కి 1 crore తీసుకుంటాడు. ట్రైన్లో అలా పెట్టేసి వెళ్ళిపోవాలి బ్యాగ్ అంతే. కనిపించడు. చూడాలని బుల్లెట్ తగిలిద్ది ఏదో ఉంటుంది డైలాగ్ తెలియదు నాకు. అలా అనమాట.